అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిళ్ల పాలసీపై విపక్షాలు చేస్తున్న విమర్శలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. ఢిల్లీ మొత్తం కాలుష్యమయమైందన్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదనే హిల్డ్ పాలసీ తీసుకొచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు తెలంగాణను అమ్ముకున్నారని, వాళ్లు అడ్డగోలుగా దోచుకుంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హిల్డ్ పాలసీ వల్ల హైదరాబాద్ లో కాలుష్యం తగ్గుతుందన్నారు. భూముల ధరలు కూడా తగ్గుతాయన్నారు. కులం మతం లేకుండా బీజేపీ వాళ్లకు పూట గడవదన్నారు. బీజేపీ వాళ్లు అభివృద్ది గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. బాలసుబ్రహ్మణ్యం విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఆంధ్ర భౌగోళికంగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసే ఉంటామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని విమర్శించేటువంటి తీసుకురావడం దౌర్భాగ్యం. ఇలా ఢిల్లీ పరిస్థితి చూస్తే బాధేస్తా ఉంది. భారతదేశ క్యాపిటల్లో ముక్కును మూసుకొని వ్యవహరిస్తున్న తీరు అత్యంత కాలుష్య నగరంగా మారినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి హైదరాబాద్ రాకూడదని నడిమొడ్డున్నటువంటి పరిశ్రమని కూడా ఔటర్ రింగ్ వెలుపలికి పోతే కాలుష్యం నియంత్రించవచ్చు. ఆ పరిశ్రమల చోట ఖాళీనటి స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి, సామాన్యుడికి అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. దీనివల్ల పరిశ్రమలకు అన్ని కూడా ఓఆర్ఆర్ వెలపలికి పోతాయి. ఆ అవతల మళ్ళీ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఉంది. దాని అవతల వ్యవసాయం, కొంత ఫారెస్ట్ తీసుకొస్తే అది కూడా కాలుష్యాన్ని నియంత్రించే విధంగా హైదరాబాద్ని సుందరమే కాకుండా ఒక గ్రీన్ సిటీగా నిర్మించుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క తపన. దీంట్లో భాగంగానే హిల్ట్ తీసుకొస్తే దాన్ని రారాకలుగా విమర్శించి ఇప్పుడు కేటీఆర్ గారికి విమర్శించే అవకాశం ఎక్కడిది? మీరు 10 ఏళ్లు యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా. ఆనాడు నిజాం ప్రభు వదిలిపోయినటువంటి వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైనవి. ఆనాడు కిషన్ రెడ్డి గారు నోరు మెదపలే, మాట్లాడలేదు. అడ్డగోలుగా ఒక వ్యూహము, ఒక ప్రణాళిక, ఒక దురదృష్టి లేకుండా ఇష్టారాజ్యంగా హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ లోపల ఒక పెద్ద బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి సరిపడా పార్కింగ్ వ్యవస్థ, దానికి సరిపడా రోడ్ల వ్యవస్థ ఉన్నారా లేదా? అదేమీ లేకుండా తన మనుషులు ఎవరు అప్లై చేసుకుంటే వారికి హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఎంత అవస్థపడతా ఉన్నాం. ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.